తొలి వేవ్లో వచ్చిన కరోనా మహమ్మారి లాగా JN1 వేరియంట్ వైరస్ ప్రాణాంతకంగా మారుతుందా అని దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే JN1 వేరియంట్ పై వల్ల పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, ఈ వైరస్ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రముఖ ఊపిరితిత్తులు మరియు గుండె సంబంధిత వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి అంజీ ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా మనము ఎంతో ఆందోళన పడ్డాము. కరోనా వేవ్ 1, 2, 3 ప్రస్తుతం ఇప్పుడు JN1 కొత్త వైరస్ వస్తుంది. అయితే కరోనా లాగా ఈ వ్యాధి ప్రభావం ఎంత ఉంటుంది, ఇంతకు కరోనా వైరస్ కంటే ప్రమాదకరమా, ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందా తదితర విషయాలు తెలపడానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ JN వైరస్ గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా అంటేనే ఒక భయంకరమైన వ్యాధిగా చాలా మంది చనిపోవడం జరిగింది. ఈ JN వైరస్ కొత్తగా వచ్చింది, దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇంతకుముందు మనకు కరోనాలో డెల్టా వైరస్ వచ్చినప్పుడు మొదటి వేవ్, సెకండ్ వేవ్ లో చాలా మరణాలు సంభవించాయి. దాని తర్వాత మూడోసారి ఒమిక్రాన్ అనే వేరియంట్ వచ్చింది. దానివల్ల తీవ్రత చాలా తగ్గిపోయింది అప్పటికే. ఎందుకంటే మనకు వ్యాక్సిన్స్ కానీ డిసీజ్ వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఒమిక్రాన్ లోనే మ్యూటేషన్స్ వచ్చి JN1 అనే వైరస్ వచ్చింది. ఈ వైరస్ ఒమిక్రాన్ కంటే కూడా చాలా వీక్ అయిన వైరస్. దీన్ని ఎందుకు మనము పర్టికులర్ గా తీసుకుంటున్నాం అంటే, ఇది చాలా ఫాస్ట్ గా రెప్లికేషన్ జరుగుతుంది, అంటే తొందరగా పిల్లల్ని పెడుతుంది అనమాట ఇది. కాబట్టి ఇది ఎక్కువగా రెప్లికేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కానీ దీంట్లో ఉండే మనకు ఇంపార్టెంట్ విషయం ఏమంటే, దీనివల్ల వచ్చే వ్యాధి తీవ్రత చాలా తక్కువ. ఎందుకంటే మనకు ఆల్రెడీ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది వ్యాక్సిన్ వల్ల కానీ డిసీజ్ రావడం కానీ మనలో ఎక్కువగా మన సొసైటీలో ఉంది. ఇది ఇప్పుడే చాలా రోజుల నుంచి మన సొసైటీలో ఇది ఉంది. కాబట్టి ఈ JN1 వల్ల మనకు వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఈ చలికాలంలో జలుబు, దగ్గు వస్తుంటాయి. ఇప్పుడు మనం గమనిస్తున్నది ఏమంటే, ఇప్పుడు వచ్చే ఈ వైరస్ దీనిలలో కూడా ఇప్పుడు మనకు జలుబు హాస్పిటల్కి వస్తున్నాయి. చాలా మందికి ముక్కు మంట, ముక్కులో నీరు కావడము అలా రావడము, దాని తర్వాత వెంటనే తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఎవరికి వ్యాధి తీవ్రత ఎక్కువగా లేదు. కాబట్టి మనకు తెలిసింది ఏమంటే, ఇది తొందరగా స్ప్రెడ్ అవుతుంది తప్పితే దీనివల్ల వచ్చే వ్యాధి తీవ్రత ఎక్కువ ఉండదు. ఇది పాండమిక్ గా మారి మనకు మహమ్మారిగా అయ్యి ఎక్కువ మరణాలు సంభవిస్తాయి అనేది జరగదు. ఇది కొందరికి ఇంతకుముందు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కానీ, ఇంతకుముందు కరోనా వచ్చిన వాళ్ళు కానీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వచ్చినా కానీ లైట్ గా వచ్చి పోతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని రోజుల పాటు ఆ వైరస్ ప్రభావం ఉంటుంది? ఈ వ్యాధి ఒకవేళ మనకు వస్తే మనకు చిన్న జలుబు మాదిరి వస్తుంది. ముక్కులో నీరు కారడము, తుమ్ములు రావడము, స్టఫీగా ఉండడము, కొంచెము బాడీ పెయిన్స్ వస్తాయి. అంతకు తప్పితే మిగతా సిమ్టమ్స్ ఏమి ఇంతవరకు రికార్డు కాలేదు. కాబట్టి ఇది మైల్డ్ గా వచ్చే కరోనా వ్యాధి లాంటిదే. కాబట్టి కరోనా అంటేనే కరోనా అని ఇంతకుముందు మాదిరి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి ఒకవేళ మనకు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అంటే 70 ఏళ్ళు అట్లా ఉన్న వాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, షుగర్ ఉండేవాళ్ళు, క్యాన్సర్ వ్యాధులు, తర్వాత ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాస్క్ వేసుకోవడము, శానిటైజర్ వాడడము, ఇంతకుముందు కోవిడ్ మాదిరే డిస్టెన్స్ పాటించడము, కొంచెం ఐసోలేషన్ లో ఉండడము ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళకు పెద్ద ఎఫెక్ట్ అయితే ఇది చూపించదు అని ఇప్పటి వరకు ఉన్న మనకు రిపోర్టు. చూడాలి మనం. కోవిడ్ చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు చాలా మంది, అంటే పెద్దవాళ్ళ మీదనే వ్యాధి ప్రభావం ఉంది, చాలా మంది మరణించారు. అంటే ఈ JN వైరస్ పెద్దవాళ్ళతో పాటు పిల్లల పైన ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇది అందరికీ వస్తుంది. కాకపోతే ఇంకా ఇది మైల్డ్ వైరస్ కాబట్టి మనం అంత ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. అంటే మెయిన్ గా సార్, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ కూడా చాలా డిస్టెన్స్ వాడారు, అంటే ఫేస్ కి మాస్కులు వాడారు, శానిటైజర్లు వాడారు. ఈ JN వైరస్ ను కూడా ప్రజలకు రాకుండా ఉంటే అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? ఏ వైరస్ అయినా కానీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తీసుకోవాలంటే మాస్క్ పెట్టుకోవడము, దూరంగా ఉండడము, శానిటైజర్ వాడడము, ఇవన్నీ కూడా ఏ వైరస్ కైనా కానీ మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాకపోతే ఇది ఎక్కువ సీరియస్ గా లేదు కాబట్టి మనం అంత భయపడాల్సిన పని లేదు. దీనివల్ల మరణాలు ఇంతకుముందు డెల్టా వైరస్ లో మాదిరి జరగవు.
ఇది కరోనా మహమ్మారి అంత భయంకరమైన వైరస్ అయితే కాదు జేఎన్ వైరస్. కాకపోతే ప్రతి ఒక్కరికి ఈ సీజనల్ గా అయితే వచ్చే వాటిలోనే ఇది వస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరోనా పెద్దవాళ్ళపైన ప్రభావం చూపించింది, కానీ జేఎన్ వైరస్ పెద్దవాళ్ళతో పాటు పిల్లవాళ్ళపైన కూడా వ్యాధి తీవ్రత అయితే ఉంటుంది. కాకపోతే అంత పెద్ద ఎత్తున మరణాలు సంభవించవు. కాకపోతే ప్రజలందరూ కూడా ఏ వైరస్ అయినా సరే కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఏ మహమ్మారి నుంచి అయినా సరే రక్షించుకోవచ్చు. కాకపోతే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కరోనా వైరస్ వల్ల అంత వ్యాధి తీవ్రత అయితే ఈ జేఎన్ వైరస్ వల్ల ఉండదు. దీనివల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్ తో అంజీ, డ్రీమ్ న్యూస్.